చైనా మాంజా పట్ల ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కోరారు. వ్యాపార దృక్పథంతో ప్రవేశించిన చైనా మాంజా మన పండుగను కలుషితం చేస్తుందని అన్నారు. సంక్రాంతి పండుగ సమయంలో చైనా మాంజా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి గాలిపటాలు ఎగురవేసి రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్యకాలమే సంక్రాంతి అని, కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన వెంటనే వచ్చే తొలి పండుగ ఇదేనని చెప్పారు. రైతులు పండించిన ధాన్యం ఇంటికి చేరే సందర్భం కావడంతో సంక్రాంతి రైతుల పండుగ, అన్నదాతల పండుగ భావిస్తారని పేర్కొన్నారు. వ్యవసాయంలో సహకరించిన ఆవులు, ఎడ్లను లక్ష్మీదేవితో సమానంగా పూజించే గొప్ప సంస్కృతి మనదని తెలిపారు. మన పండుగల సమయంలో పాటించే ప్రతి ఆచారం వెనుక ఒక నమ్మకం, చరిత్రతో పాటు శాస్త్రీయ కారణాలు కూడా ఉంటాయని అన్నారు. సంక్రాంతి పండుగ శీతాకాలంలో వస్తుందని, ఆ సమయంలో ఎండలో గాలిపటాలు ఎగరవేయడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి లభిస్తుందని వివరించారు. ఇది ఎముకలను బలపరచడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుందని చెప్పారు. గాలిపటాలు ఎగరవేస్తూ చేతులు, భుజాలు, వీపు, కండరాలు చురుగ్గా పనిచేస్తాయని, దారాన్ని నియంత్రించడం వల్ల చేతుల్లో పట్టు, బలం పెరుగుతుందని తెలిపారు. ఇది మంచి వ్యాయామం లాంటిదని పెద్దలు చెప్పేవారని గుర్తు చేశారు. ప్రతి పండుగ మన జీవితంలో ఆనందాన్ని నింపాలి గాని విషాదాన్ని తీసుకురాకూడదని హరీష్ రావు అన్నారు. గాలిపటాలు ఎగరవేస్తూ ప్రమాదాలు జరుగుతున్న వార్తలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ పిల్లలు, పెద్దలు అందరూ జాగ్రత్తగా గాలిపటాలు ఎగరవేసి భద్రంగా, ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని హరీష్ రావు కోరారు. వ్యాప్తంగా ఈరోజు సంక్రాంతి పండుగలో ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా, పిల్లలు, పెద్దలు అందరూ కలిసిమెలిసి గొప్పగా జరుపుకుంటూ ఉన్నారు. ఈరోజు నేను కూడా పిల్లలతో పాటు ఇక్కడ ఈ పతంగులు ఎగరవేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. కొత్త సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండగ సంక్రాంతి పండగ. అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు వచ్చేటువంటి పండగ ఈ సంక్రాంతి పండగగా మనం జరుపుకుంటాం. అయితే ఏ పండగ అయినా కూడా దాని వెనుక ఒక సైన్స్ ఉంటుంది. ఆ పండగ వెనుక ఒక నమ్మకం ఉంటుంది, ఒక విశ్వాసం ఉంటుంది. మనం ఈరోజు సంక్రాంతి పండుగ కూడా చలికాలంలో వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా చలిలో మనం అందరం కూడా ఇళ్లల్లో ఉంటే సూర్యరశ్మి మన శరీరానికి తగలక ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందువల్ల ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలు, పెద్దలు అందరూ కూడా బయటకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా పతంగులు ఎగరేయడంలో ఎండ మన శరీరం మీద పడి విటమిన్ డి మన శరీరానికి లభిస్తుంది. విటమిన్ డి మన లభించడం ద్వారా ముఖ్యంగా ఎముకల పటుత్వం పెరగడం కావచ్చు, చర్మ వ్యాధుల నుంచి దూరంగా ఉండేటువంటి ఒక సైన్స్ ఉంది, ఒక నమ్మకం, ఒక విశ్వాసం కూడా ఉంది. అదేవిధంగా నువ్వుల ముద్దలు తింటాం, చలికాలం రకరకాల పిండి వంటలు తింటాం. అది శరీరానికి వేడినిచ్చేటువంటి పిండి వంటకాలు కూడా మనం తింటూ ఉంటాం. అట్లనే మనం చూసుకుంటే సంక్రాంతి పండుగలో మరి ఇట్లా ఏ పండుగ కూడా మనకు తప్పకుండా దాని వెనుక ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంటుంది. మనం పతంగులు ఎగరేస్తూ ఉంటాం. పతంగులు ఎగరేస్తే ఆ దారాన్ని మనం వదలడం కానీ వెనక్కు లాగడం ద్వారా మన చెయ్యి యొక్క కండరాలు కూడా పటుత్వాన్ని పెరుగుతాయి, దానికి బలం పెరుగుతుంది. మన భుజం కావచ్చు, చెయ్యి కావచ్చు, బ్యాక్ కావచ్చు, అది కదలికల ద్వారా దానిలో ఒక పటుత్వం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇట్లా పండగ వెనుక ఒక సైన్స్, ఒక నమ్మకం, ఒక విశ్వాసం అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి పండగ అంటే ఎగిరే గాలిపటం, అంటే పైకి ఎత్తుకు ఎగురుతూ ఉంటుంది గాలిపటం. అట్లనే మీరందరూ కూడా మీ జీవితాల్లో ఆ గాలిపటంలాగా ఎత్తుకు ఎదగాలని చెప్పి ఆ భగవంతుని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగలో ఒక్కొక్కసారి కొంత బాధ కూడా కలుగుతూ ఉంటుంది. పిల్లలు పతంగులు ఎగరబోయి బంగ్లాల మీద నుంచి కింద పడి కూడా కొంత విషాదమైనటువంటి ఘటనలు కూడా అప్పుడప్పుడు చోటు చేసుకుంటూ ఉంటాయి. దయచేసి పిల్లలు, పెద్దలు పతంగులు ఎగరవేసే సందర్భంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే పండగ పూట విషాదం చాలా బాధకరం. అది అట్లాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా పిల్లలందరూ కూడా, పెద్దలు కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. భారతదేశం నిషేధించినప్పటికీ కూడా వ్యాపార కోణంలో అక్రమంగా ఈ చైనా మాంజా మన భారతదేశంలో ప్రవేశం జరుగుతూ ఉంది. నిన్న కూడా సంగారెడ్డి పట్టణంలో ఒక యువకుడు చైనా మాంజా వల్ల చనిపోవడం జరిగింది. దాదాపు ఈ సంవత్సరం ఇప్పటికీ 3-4 పిల్లలు చనిపోయారు, చాలామంది ఆసుపత్రుల పాలయ్యారు. ఎన్నో పక్షులు, పశువులు కూడా ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నాయి. అందువల్ల మనం కూడా బాధ్యత వహించాలి. ప్రజలుగా మనం కూడా ఏం చేయాలి? చైనా మాంజా ఎక్కడైనా కనబడితే వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా
ఈ చైనా మాంజాను ఎక్కడన్నా కనబడితే దాని మీద ఉక్కుపాదం మోపాలి. దాన్ని అమ్ముతున్న వాళ్ళను, దాన్ని దేశంలో తెస్తున్నటువంటి వాళ్ళను పట్టుకొని అవసరమైతే వారి మీద కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టి వాళ్ళను కేసులు పెట్టి ఆ చైనా మాంజా మరి మన దేశంలో రాకుండా ఉండే విధంగా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే మాంజా వల్ల చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, చాలా చోట్ల కూడా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కూడా మన పిల్లలు కూడా దానికి అట్రాక్ట్ కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను. మరి ఈ పండగ ముఖ్యంగా ఈ సంక్రాంతి పండగ మీ అందరి జీవితాల్లో మంచి వెలుతురు, ఆనందాన్ని, సంతోషాన్ని అందించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ మరొకసారి నూతన సంవత్సరము మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.